మనకి రేపు 15th నుంచి ఆంధ్రప్రదేశ్లో మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం అయితే కల్పించబోతా ఉన్నారు కదా. అయితే మరి దీనికి సంబంధించి మరి రాంప్రసాద్ రెడ్డి గారు కూడా మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఆయన అంటే ఏంటంటే రేపు 15th నుంచి మరి మేము ఉచిత బస్సు సౌకర్యం అయితే కల్పించబోతున్నాం. అయితే ఇక్కడ ఎవరైతే అర్హులైన మహిళలు ఉంటారో సో వాళ్ళందరికీ కూడా జీరో టికెట్ అయితే జారీ చేస్తాం. సో మరి ఇక్కడ మహిళా కండక్టర్లు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ధరించే దుస్తులు కూడా మేము ఇది సీసీ కెమెరాలు అమర్చుతాం అని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగిందనమాట. అయితే దీంతో పాటు ఆయన చెప్తుంది ఏంటంటే మరి ఈ పథకం ఏదైతే ఉందో ఈ పథకాన్ని మనం ఇప్పుడు మాత్రమే కాదు, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే కాకుండా మరి దీర్ఘకాలికంగా ఇది ఉపయోగపడే విధంగా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. అయితే మరి ఇదంతా బాగానే ఉంది, కానీ ఇంకో పక్క వైసీపీ ప్రభుత్వం చూస్తుంటే మరి మేము ఈ పథకాన్ని చేపడటం వల్ల వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. మరి దీని గురించి వాళ్ళందరూ కూడా దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి ఆయన అయితే కొన్ని కామెంట్ చేశారనమాట. అయితే మెయిన్గా చెప్పాలంటే ఇది మరి బస్సులు ఏవైతే ఉంటాయో మనకి పల్లె వెలుగు, అలాగే ఎక్స్ప్రెస్, దాని తర్వాత మెట్రో, సో ఈ విధంగా మొత్తం 5 రకాల బస్సుల్లో అయితే మరి ఈ ఫ్రీ బస్సు ఉచిత సౌకర్యం అయితే మేము ఈ కార్యక్రమాన్ని అయితే చేపడుతున్నాం అని చెప్పేసి ఆయన అయితే మాట్లాడటం జరిగిందనమాట.